ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పురపాలికలు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుందా? వచ్చే ఫిబ్రవరిలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా రెండో వారంలో ఏవైతే గడువులు ముగుస్తున్నాయో మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, వాటికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్న మరో 120 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్మించే ఉద్దేశంతో పావులు కదుపుతుందా అంటే ప్రస్తుతం చూసినట్టయితే అవునని అనిపిస్తుంది. ఇంతకుముందు జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కావచ్చు, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, కాంగ్రెస్ సభ పూర్తిగా మెజారిటీగా సాగుతున్నందున అదే జోరును కొనసాగించేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లో కూడా ఆ జోరును కొనసాగించి తమ కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితాలు సాధించే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. పురపాలికలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవైతే పెండింగ్లో పనులు ఉన్నాయో వాటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటిదాకా చూస్తున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 2780 కోట్ల నిధులు విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఇక జిహెచ్ఎంసీ ఏదైతే పాలక మండలి ఫిబ్రవరి 11వ తారీఖుతో ముగుస్తుందో దాన్ని కూడా కలుపుకుంటూ మరో 120 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు కూడా ఖాళీ అవుతున్నదా ఇప్పటికే ఖాళీగా ఉన్న ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్తో పాటు ఇంకా రాబోతున్న ఫిబ్రవరిలో ఏదైతే కలిసి వస్తున్నాయో వీటన్నిటికీ ఒకేసారి మొత్తంగా చూస్తున్నట్టు తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు జరిపించిన తర్వాత ఆ జోరును ఏదైతే ఇప్పటిదాకా విన్నింగ్ జోరు కొనసాగిస్తుందో అదే జోరును కొనసాగించే ఉద్దేశంతోనే ప్రణాళికలు రేవంత్ రెడ్డి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అన్ని రకాల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అలాగే పార్టీ శ్రేణులు కూడా సమాయత్తం చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి వీరు అనుకున్న ఫలితాలు వస్తాయా లేదా వేచి చూడాల్సిందే.